వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవినీతి నిర్మూలనకు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. లంచగొండి అధికారులను పట్టిస్తే నజరానా ప్రకటించారు. 1000 రూపాయలు లంచం పట్టిస్తే ₹1,00,000 బహుమతిని ఇవ్వనున్నారు. ఆధారాలతో నిరూపిస్తే చాలు. అవినీతి నిర్మూలనను ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికే ఇలాంటి కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. అయితే విజయ్ నిర్ణయంతో అవినీతి అధికారుల్లో భయం మొదలైపోయింది. ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో ఉండేటువంటి అవినీతి కీలకంగా మారుతుంటే చాలా వరకు ప్రభుత్వాన్ని కూడా అప్పుడప్పుడు నష్టపరుస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అవినీతి తిమింగలాలను, అవినీతి అధికారులను పట్టివేతకు తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. 1000 రూపాయల లంచం ఎవరైనా అడిగితే వారికి 1000 రూపాయలు లంచం ఇస్తూ ఎక్కడైనా పట్టిస్తే ఆధారాలతో నిరూపిస్తే ఆ పట్టించినటువంటి వారికి ₹1,00,000 వరకు బహుమతిని ప్రకటించింది తమిళనాడులో కొత్తగా ఏర్పడినటువంటి విజయ్ సర్కార్. ప్రధానంగా లంచగొండి అధికారులను పట్టిస్తే భారీగా నజరానా ప్రకటించడం మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, అవినీతి నిర్మూలనకు తమిళనాడు కొత్త ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. 1000 రూపాయలను పట్టిస్తే ₹1,00,000 బహుమతి. సో కొంతవరకు ప్రభుత్వ శాఖల్లో అవినీతి తగ్గడానికి ఈ పథకం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ అంటే అంటే ప్రభుత్వ శాఖల్లో అవినీతికి సంబంధించి ముఖ్యంగా మన భారత్ లో సమస్య ఎక్కువగా ఉందనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చిన్న మ్యారేజ్ సర్టిఫికేట్ నుంచి, క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా ఏది కావాలన్నా సరే అధికారుల వేధింపులు అనేవి తీవ్ర స్థాయిలో ఉండటం, మనం అంటే తిప్పించుకుని 5,000 ఇచ్చిన వాడికి ఒక రకంగా, అసలు డబ్బులు ఇవ్వని వాడికి ఒక రకంగా ట్రీట్మెంట్ ఉండటం, ఇవన్నీ కూడా అంటే ప్రజల అవసరాలను అంటే క్యాష్ చేసుకోవడానికి అధికారులు డ్రామాలు ఆడుతూ ఉంటారనేది మనకు ఎన్నో సందర్భాల్లో తెలిసినటువంటి విషయమే. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏసీబీ ద్వారానో లేదంటే మరో వ్యవస్థ ద్వారానో కొంత ఈ సోదాలు కానీ లేదంటే రైడ్లు కానీ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ తమిళనాడులో విజయ్ మాత్రం ఏకంగా అంటే ప్రజలను అవినీతిని కంట్రోల్ చేసే విషయంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో కొంత దూకుడుగానే అడుగులు వేస్తున్నారు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. దీని ద్వారా ₹1,00,000 వరకు బహుమతులు ఇవ్వటం, అదే అంటే అవినీతి దాన్ని బట్టి అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో దానికి తగ్గట్టుగా దొరికిన దాన్ని బట్టి అధికారుల దగ్గర ఎంత క్యాష్ దొరికింది అంటే ఇప్పుడు 10,000 అడిగితే దానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇచ్చే దిశగా కూడా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీళ్ళందరూ పోలీస్ శాఖ కలిపి పూర్తి స్థాయిలో ఒక విధి విధానాలను కూడా రూపొందించారు. త్వరలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. పట్టించినటువంటి వారి గోప్యతకు సంబంధించి అంటే వారిని పూర్తి స్థాయిలో వారి అడ్రస్లు లేదా వాళ్ళ పేర్లు ఇది గోప్యత పాటించేటువంటి అంశాల్లో ఎలాంటి విధి విధానాలు ఉండే అవకాశం ఉంది? సాధారణంగా ఇట్లా పట్టించేటువంటి వారి విషయాల్లో ఇప్పుడు మనం ఏసీబీ కానీ వీళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర అంటే ఎవరిని లంచం అడిగారు, ఆ లంచం ఎవరి దగ్గర తీసుకున్నారు, ఇవన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి అంటే సాధారణంగా ఇటువంటి విషయాల్లో అధికారులు కూడా పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి అంటే అవినీతికి దొరికినటువంటి అధికారులు కూడా పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కానీ చాలా కొన్ని అంశాలకు సంబంధించి చూసుకుంటే అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ కొంత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా ఒకవేళ వారి వివరాలు కనుక బహిర్గతం అయితే వాళ్లకు పోలీస్ శాఖ తరఫున భద్రత కల్పించే దిశగా కూడా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అదేవిధంగా అంటే ఆ అవినీతి తీవ్రతను బట్టి వాళ్లకు భద్రత విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోనుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి విజయ్ కొత్త స్కీమ్ ను ప్రకటించారు. లంచగొండి అధికారులను పట్టిస్తే నజరానా భారీగా ప్రకటించారు. 1000 రూపాయల లంచం పట్టిస్తే ₹1,00,000 బహుమతిని ఇవ్వనుంది తమిళనాడు సర్కార్. ప్రధానంగా ఆధారాలతో నిరూపిస్తే చాలు. అవినీతి నిర్మూలనలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని విపరీతంగా పెంచడం కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయినటువంటి అవినీతి పైన తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో విజయ్ నిర్ణయంతో మాత్రం అవినీతి అధికారుల్లో భయం మొదలైపోయింది. సో అవినీతి పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో సాగుతున్నటువంటి దందాలను కూడా మనం చూస్తున్నాం. 1000 రూపాయల వరకు ఏదైనా లంచం పట్టిస్తూ ఆధారాలకు సమర్పించినట్లయితే మాత్రం ₹1,00,000 ఇస్తామంటూ కూడా ప్రకటించినటువంటి కొత్త పథకం కొంతవరకు అవినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా కనబడుతుంది. చూడాలి ఈ పథక అమలులో
ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి ముఖ్యంగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం ఎంతవరకు ఉండబోతుంది, ప్రజల భాగస్వామ్యమే ఈ పథకం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడానికి కారణంగా మారేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విజయ్ కొత్త నిర్ణయం మాత్రం అవినీతి నిర్మూలన దిశగా మాత్రం అడుగులు వేస్తుంది.